కార్మికులు, కష్టజీవులు, ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మేడే నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ మేడే సందర్భంగా గతంలో మన కార్మిక వర్గం ఏ పోరాటాలు అయితే సాధించుకున్నారో ఆ హక్కులు నిలబెట్టుకోవడానికి మనమందరం కూడా మరోసారి పోరాటాలకు సమాయత్తం కావాలి. ఎందుకంటే ఆనాడు 8 గంటల పని దినం కోసం మన అమెరికా దేశంలో చికాగో నగరంలో చిందించిన రక్తం వృధా కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఎన్నో హక్కులు సాధించుకుంది. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము హక్కులన్నీ కూడా కాలరాచి లేబర్ కోడ్ల పేరు మీదుగా ఈరోజు 4 లేబర్ కోడ్స్ తెచ్చి వాళ్ళ పొట్ట కొడతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, వారి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యోగస్తులు మరోసారి ఇవాళ యుద్ధానికి సమాయత్తమవుతూ ఉన్నారు. ఇటీవలనే ఫిబ్రవరి మాసంలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగస్తులు రోడ్డెక్కడం జరిగింది. అయినా సరే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా ఇవాళ ప్రజల్ని మత ప్రాతిపదికపైన చీల్చి తద్వారా తన రాజకీయ అధికారాన్ని విస్తరణ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులు, ఉద్యోగస్తులు తమ హక్కుల కోసం పోరాడమే కాకుండా ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశాన్ని వాళ్ళు టోటల్గా కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా కూడా పోరాటాలకు సమాయత్తం కావాలి. ఆ దిశగా మనమందరం కూడా ముందుకు సాగాలి. ఇవాళ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో మరొకమారు ప్రపంచ కార్మికులారా ఏకం కండనే నినాదాన్ని మనం ముందుకు తేవాలి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కష్టజీవులందరూ కూడా సమైక్యంగా పోరాటం చేయాలి. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. అన్ని దేశాలను కూడా కొల్లగొట్టడానికి, సహజ వనరులు అంతా తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచంలో శాంతి వాతావరణాన్ని దెబ్బతీసి యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కార్మికులారా ఏకం కండని మేడే వర్ధిల్లాలంటూ మనమందరం కూడా ముందుకు సాగాలని మనవి చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులకు, ఉద్యోగస్తులకు, కష్టజీవులందరికీ కూడా 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.